నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. టీడీపీ మహిళ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం? ఇలాంటిది డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లపురెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం? దీని మీద మీ స్పందన ఏంటి? ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఏదో మంచి చేసినట్టు లేకుండా ఉంటే ఆయన ఏ తప్పు చేయనట్టు ఈ వ్యాఖ్యలు చేయనట్లు ఈ ఎవరైనా సరే అనుకోకుండా కొన్ని తప్పులు జరిగినప్పుడు మళ్ళీ బయటకు వచ్చి క్షమాపణలు చెప్తారు. ఈ రకరకాలుగా ఉంటుంది. గతంలో చాలా ఉదాహరణలు మనకు. అంతకుముందు కాపుల పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు గౌతమ్ రెడ్డి అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి క్షమాపణలు చెప్పినారు. క్షమాపణలు చెప్పినప్పుడు అంతో ఇంతో పబ్లిక్లో ఒరే పాన్లేరని ఆయన అనుకోకుండా చేశాడు అనుకుంటారు. కానీ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏదైతే మాట్లాడినానో దానిపైన ఖచ్చితంగా నిలబడి ఉంటాను, నేను ఆ మాటల్లో వెనక్కు తీసుకోను అని చెప్తున్నాడు. ఆయన మొత్తం ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికి వస్తే ఈయనకు ఆ జిల్లాలో మైలేజ్ వస్తుందని చెప్పి. ఇక్కడ మీరు అన్నటువంటి మాట ఏంటంటే ఆయన ఇంకా అరెస్ట్ కాలేదు కదా అని. ఆయన పైన అంటే మాజీ ఎమ్మెల్యే కాబట్టి అంటే నా ఒక్కడికి మీకే అని కాదు, పబ్లిక్లో కూడా కొద్దిమేర అసహనం పెరిగిపోతుంది. ఎందుకంటే గతంలో చేబ్రోలు కిరణ్ కుమార్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇమ్మీడియట్గా 14 నుంచి 18 గంటల లోపు ఆయన అరెస్ట్ చేశారు. కానీ ఈయన మాజీ ఎమ్మెల్యే అయినందుక ఎందుకు ఇంకా అరెస్ట్ కాలేదు అని చాలామంది బాధపడుతున్నారు. కానీ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా రెస్పాండ్ అయింది. శైలజ గారు అయితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇదే కాకుండా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఆ నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి కుటుంబానికి ఎనలేని పేరు ఉన్నది. వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాల వల్ల వాళ్ళపైన ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఒక రకంగా బాధాకరం. కానీ హోంశాఖని తట్టి లేపే విధంగా ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో, గతంలో సీదిరి అప్పలరాజు ఆ పలాస నియోజకవర్గానికి సంబంధించి గౌతు శిరీష గారి పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఫేస్బుక్లో కావచ్చు, మిగిలిన సోషల్ మీడియాలో కావచ్చు, ఆవిడ పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారు ఎలక్షన్స్ ముందు. ఆయన ఇంకా అరెస్ట్ చేయాల. ఇటువంటి అనేక ఉదాహరణలు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి పైన బాడీ షేవింగ్ చేస్తూ మాట్లాడుతుంది ఆర్కే రోజా. గతంలో అసెంబ్లీలో కూడా ఈ విధంగా ఇట్లా చూపించడము అది చూసాం. ఖచ్చితంగా ఆవిడని కూడా అరెస్ట్ చేయాలా. ఇది ఒక అవకాశము హోంశాఖకి. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేశారని పబ్లిక్లో మనకు కనిపిస్తూనే ఉన్నది. ఇంకా కొడాలి నాని గురించి అయితే మనకు తెలుసు. ఏది స్వయాన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన అనిల్ కుమార్ అయితే మాట్లాడితే బూతులే. నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు కదా, ఆయన నోటిపారుదల శాఖ మంత్రి అంటాం సహజంగా. ఎందుకంటే మాట్లాడిన బూతులే. ఇంకా నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో ఆయన వ్యాఖ్యలని ఇది సక్రమంగానే మాట్లాడినాడు, పద్ధతిగా మాట్లాడారని చెప్పి ఈయన మళ్ళీ వచ్చి పబ్లిక్లోకి వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాడు. ఆయన కరెక్ట్గానే మాట్లాడినాడు కదా అది ఇది అని చెప్పి. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా. ఇంకా అంబటి రాంబాబు అయితే స్తుతిమెత్తంగా ఏది ఒక బూత్ మాదిరి కనిపిది, కానీ దాన్ని ఆ బూత్ని ప్రేరేపించే విధంగా నారా లోకేష్ గారిని అదే వాళ్ళ తల్లి గారిని ఇది ఉద్దేశిస్తూ ఆయన ఎవరు అంటే మీకెందుకే నొప్పి అంటే అప్పుడు చేబ్రోలు కిరణ్ గారు అనేది నిజమవుతుందా? అట్లా ఎవరు ఏమి చేశాం కూడా చేబ్రోలు కిరణ్ పైన ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారో వీళ్ళపైన కూడా అరెస్టులు కనుక జరిగితే 1980s 1990s ఇంకా పాతకాలానికి వెళ్ళినట్లు మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉంటే బాగుంటుందని ఖచ్చితంగా మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే అండి గతంలో వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు కొంతమంది అయితే బుక్కులు పెట్టుకొని రాసుకునేవాళ్ళు. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఉండేది. బయట విలేకరులు కానీ ఆయన ఏ మాట మాట్లాడినా కూడా కొన్ని అక్షరాలు కూడా ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు, ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు, నీట్గా ఉంటుంది, వాళ్ళు మాట్లాడేది వినసొంపుగా ఉంటుంది. ఇప్పుడు అసలు అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే చికాకు వచ్చే విధంగా. కాబట్టి ఇటువంటి అరెస్టులు వీళ్ళని కానీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేస్తే ఖచ్చితంగా భావితరాలలో ఏదైనా తప్పు చేయాలన్నా కూడా భయపడతారు. కాబట్టి ఈ హోంశాఖకు సంబంధించిన వంగలపూడి అనిత గారికి అయితే నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలో వీళ్ళు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి, వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వండి. చేబ్రోలు కిరణ్ ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో ఆ విధంగా అరెస్ట్ చేయాలి. ఇక్కడ నైతికంగా ఇంకొక మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా చేబ్రోలు కిరణ్ని పార్టీ నుంచే సస్పెండ్ చేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమైనా సమర్థిస్తున్నాడా? సిగ్గు మానవన్నా ఉండదా? ఒక మహిళ పైన ఆ మాదిరి అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం అతను పార్టీని సస్పెండ్ చేయాల. సస్పెండ్ కన్నా చేస్తే కనీసం ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీలో మైలేజ్ వస్తుంది. అసలు మహిళా ఓటర్లు వైసీపీకి ఎప్పుడో దూరం అయిపోయినారు. ఆవిడ అంటుంది కదండి ప్రశాంత్ రెడ్డి,
అనిల్ కానీ లేదా ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఈయన మాట్లాడినటువంటి మాటలు చూపించి ఒక్కసారి చూపిమండి, 2 చెంపలు వాయించి కొట్టుకుంటే అప్పుడు అడగండి అని చెప్తాను. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నది. వైసీపీ ఇళ్లలో ఉండేటువంటి మహిళలు కూడా ఇటువంటి వ్యాఖ్యలు సమర్థించరు, వాళ్ళకు ఓట్లే వేయరు. వాళ్ళ భర్త ఏదైనా సరే మన వైసీపీకి ఓటు వేయాలన్నా కూడా ఆ మహిళలు అయితే ఓటు వేసే పరిస్థితిలో లేరు. ఆయనకు అవసరమైతే అబద్ధమైనా చెప్తారు నేను ఓటు వేసానని చెప్పి. ఓట్లు మాత్రం టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పడతాయి. అదే అండి. ఇప్పుడు నల్లపురెడ్డి ఇంట్లో ధ్వంసం అయితే, దాడి జరిగితే ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ నేతలు మాట్లాడే వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? చర్యకు ప్రతి చర్య ఎప్పుడు 100% ఉంటుంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణం అండి. కనీసం అవి మనం ఉచ్చరించడానికి కూడా గలీజ్గా ఉంటుందని చెప్పి ఆ మాటలు ఆయన్ని గుర్తు చేయాలనుకోవట్లా, అవన్నీ చెప్పాలనుకోవట్లా. 100% అస్సలు మ్యాటర్ ఏంటంటే ఆడ సీసీ కెమెరాలు చూసి అక్కడ లేదా బయట నుంచి ఏదైనా సరే ఏదైనా ప్రూఫ్లు తీసుకున్నా కూడా అక్కడ టీడీపీ కార్యకర్తలపై ఎవరు దాడి చేయాల. ఆయనే సింపతి కోసం ఆయన కారు అయితే బోల్టా కొట్టించేసి ఇంట్లో అయిన వస్తువులన్నీ ధ్వంసం చేసేశారు. ఆయన చెప్పడం కూడా నన్ను కూడా చంపేసినేవాళ్ళు అని చెప్పి. ఇదంతా కేవలం డ్రామా తప్ప మరో ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆల్రెడీ నెల్లూరుకు వస్తా అన్నాడు, కాగాని గోవర్ధన్ రెడ్డిని కలవాలనుకున్నాడు, అది డిలే అయిపోయింది. అది ఆయన ఎందుకంటే మరీ తప్పులు చేసినాడు కాబట్టి పబ్లిక్ ఇంకా తెలిసిపోతుందని చెప్పి ఆయన ఆ పర్యటన చేయదలుచుకోవాలి. ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రూపంలో నెల్లూరులో అడుగు పెట్టాలని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డియే ఆయన దగ్గర ఈ వ్యాఖ్యలు చేపించాడని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే అరెస్ట్ అవుతాడా లేదా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే? 100% అంత ఆశామాషి విషయం ఏం కాదు. వేమిరెడ్డి వారి కుటుంబంతో పెట్టుకుంటే ఇక్కడి నుంచి సెంట్రల్ నుంచి కూడా వాళ్ళకి ఆ పలుకుబడి ఉన్నది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంది, నారా లోకేష్ గారు నెల్లూరు పర్యటన చేయడం వల్ల వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దాన్ని ఏ విధంగా సరే టాపిక్ డైవర్షన్లో నెల్లూరు జిల్లాలో ఇది చర్చించుకోకుండా ఏం చేశారంటే కావాలని ఇష్యూ పైకి తీసుకొచ్చారు. కావాలని అంత దారుణమైన మాటలు మాట్లాడారు. ఆయన అరెస్ట్ అయితేనే బాగుంటుంది, అరెస్ట్గా కాకుండా ఉంటే ప్రతి ఒక్కరూ పెడదారి పడతారు. ఇప్పుడునే రాజకీయ నాయకులు కావచ్చు, పెరిగేటువంటి పిల్లలు కావచ్చు పెడదారి పడతారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేసినప్పుడు 1కి 10 నుంచి 14 వరకు కేసులు కూడా ఆయన పైన ఉన్నాయి, లేదా కొత్తవి కూడా రాబోతాయి. ఆయన చేసినటువంటి తప్పుల చిట్టా మొత్తం బయటకు తీసి అరెస్ట్ చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఆయన దగ్గరికి పరామర్శించేదానికి వస్తాడో అది కూడా చూడాల్సిన సందర్భం ఉంది. మరి ముఖ్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. తర్వాత వీడియోలో మనమైతే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.